వెల్కమ్ టు పోస్ట్ 360 న్యూస్. నేను విష్ణుకాంత్ కుల్కర్ని. 8 నిమిషాల్లో 200 మిసైల్స్. ఇరాన్ దాడితో ఇజ్రాయిల్ విలవిల. 2100 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఇజ్రాయిల్ పై ఇరాన్ బీభత్సమైన దాడులు జరిపింది. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖుమేని చెప్పిన విధానంగా ఇజ్రాయిల్ ని అంతం చేస్తాం, మిడిల్ ఈస్ట్ కంట్రీ నుంచి ఇజ్రాయిల్ నామరూపాలు లేకుండా చేస్తాం. ఒకవైపు పుతిన్, మరోవైపు జో బైడెన్. ఎవరి పంతాన్ని వాళ్ళు నెగ్గించుకుంటున్నారో తెలియట్లేదు, కానీ వారి వల్ల మిడిల్ ఈస్ట్ ఎక్కువగా ప్రభావం అవుతుంది. కొన్ని సంవత్సరాల క్రితం ఇరాన్, దాని తర్వాత ఇరాక్, దాని తర్వాత సిరియా లాంటి దేశాలు ఆర్థిక పరిస్థితితో కొట్టుమిట్టుతున్నాయి. ఇజ్రాయెల్ కి రక్షణ కవచంగా ఉండే ఐరన్ డోమ్ ఎందుకు విఫలమైంది? ఇరాన్ యొక్క ప్రతి టార్గెట్ ఇజ్రాయెల్ ఎందుకు రీచ్ అయింది? దీనిపై సవాళ్లు ఎదుర్కొంటున్నాయి. అసలు ఐరన్ డోమ్ పనిచేస్తుందా? నిజంగా ఐరన్ డోమ్ విఫలమైతే ఇజ్రాయెల్ పరిస్థితి ఏంటి? బంకర్లలో దాచుకొని వార్ రూమ్ ఏర్పాటు చేసుకొని ఉన్నటువంటి నెతన్యాహు ఏమని చెప్తున్నారు? ఇరాన్ ని మేము మట్టు పెడతాం, ఇరాన్ మాపై క్షిపణి దాడులు చేసినప్పటికీ మేము వాటిని సమర్థవంతంగా ఎదుర్కొంటాం, తిప్పి కొడతాం. ఏ విధంగా అయితే గాజాను అంతం చేశామో అదే విధంగా మేము ఇరాన్ ని కూడా అంతం చేస్తామని చెప్పేసి వెల్లడిస్తున్నారు. ఇక్కడ ఇజ్రాయెల్ కి ప్లస్ పాయింట్ అని చెప్పాలి. ఎందుకనంటే ఇరాన్ చేసిన క్షిపణి దాడితో ఇజ్రాయెల్ ఇప్పుడు ప్రపంచ యుద్ధం వైపు మెల్లమెల్లగా అడుగులేస్తుంది. జో బైడెన్ ప్రెస్ మీట్ పెట్టి ఇక యుద్ధమే శరణు లేదు అని చెప్పేసి ఇరాన్ ని హెచ్చరించారు. ఇక ప్రపంచం 2 ముక్కలుగా విడిపోయింది. ఒకవైపు పుతిన్, ఇంకోవైపు జో బైడెన్. అమెరికా వైపు ఎవరు, రష్యా వైపు ఎవరు అనే సందిగ్ధం నెలకొంది. ఇలాంటి సందిగ్ధంలో భారతదేశం ఎటువైపు నిలబడుతుంది అనేది క్వశ్చన్ మార్క్. న్యూట్రల్ స్టేట్, న్యూట్రల్ కంట్రీగా నిలబడి ఉంటుందా, లేకపోతే రష్యాకు సపోర్ట్ చేస్తుందా, లేకపోతే ఇజ్రాయెల్ కి సపోర్ట్ చేస్తుందా అనేది కూడా చూడాలి. సో 2100 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఇజ్రాయెల్ దాటాలంటే ముందు ఇరాక్ ని దాటాలి, దాని తర్వాత జోర్దాన్ అనే దేశాన్ని దాటాలి. కొన్ని సంవత్సరాల క్రితం అమెరికా జరిపినటువంటి క్షిపణి దాడుల్లో ఇరాన్ మేజర్ జనరల్ కాసిం సులేమాని హత్య తర్వాత అమెరికాపై పగబట్టినటువంటి ఇరాన్ సుప్రీం లీడర్ ఎలాగైనా సరే ఇజ్రాయెల్ పై పగ తీర్చుకోవాలని ప్రయత్నం జరిగింది. గాజాని మట్టుపెట్టిన తర్వాత ఇజ్రాయెల్ లెబనాన్ వైపు అడుగులు వేసింది. లెబనాన్ లో హిజ్బుల్లా పవర్ఫుల్, కానీ హిజ్బుల్లా చీఫ్ హసన్ నసరుల్లా హత్య తర్వాత ఇరాన్ షాక్ లోకి వెళ్ళింది. ఒకరి తర్వాత ఒకరు చనిపోవడంతో ఇరాన్ సందిగ్ధంలో పడింది. లెబనాన్ లో జరిగినటువంటి పేజర్స్ అటాక్ తర్వాత ఇరాన్ సందిగ్ధంలో పడింది. ఇరాన్ యొక్క నెట్వర్క్ మొత్తం విచ్ఛిన్నమైపోయింది. ఈ ప్రయత్నంలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖుమేని పుతిన్ గారితో మాట్లాడడం జరిగింది. పుతిన్ గారి నేతృత్వంలో ఇజ్రాయెల్ పై అటాక్ జరిగింది. ఇజ్రాయెల్ ఇరాన్ వార్ ఇప్పుడు ప్రపంచ దేశాలను 2 భాగాలుగా విడదీసింది. దీంతో 3వ విశ్వయుద్ధం తప్పకుండా జరుగుతుంది. దీనితో అన్ని దేశాలు నాశనమవుతాయని చెప్పేసి నిపుణులు హెచ్చరించిన ఎవరూ పట్టించుకోవడం లేదు. ఒకవైపు ఇరాక్ అంతమైపోయింది, గాజా లేనట్టే. ఇక లెబనాన్ పరిస్థితి అంతంత మాత్రమే. ఇప్పుడు జోర్దాన్ పరిస్థితి ఏంటి? ఇరాన్ తర్వాత ఎవరికి టార్గెట్ చేస్తుంది? సున్నీ షియాల ఈ విధ్వంసమైన మారణకాండ వెనుక అమెరికా హస్తం ఉందా? ఆయుధాలు అమ్మేది వీళ్ళే, మరి కొట్టుకొని చచ్చేది మిడిల్ ఈస్ట్ దేశాల. సో ఇరాన్ ఇజ్రాయిల్ వార్ తర్వాత తైవాన్ చైనా వార్ కూడా ప్రారంభమవుతుందా? ఇటు ఆఫ్ఘనిస్తాన్ కూడా పాకిస్తాన్ ని ఆక్యుపై చేస్తుందా? ఇప్పటికే పాకిస్తాన్ యొక్క బలూచిస్తాన్ ఉద్యమం ప్రారంభమైపోయింది. యూరోప్ లో ఉన్న ప్రతి కంట్రీ యునైటెడ్ స్టేట్స్ మాట వింటుందా, లేదా పుతిన్ మాట వింటుందా? కోల్డ్ వార్ తర్వాత మళ్ళీ అమెరికా, రష్యా ఎదురెదురుగా నిలబడ్డ సందర్భం ఇదే. ఇజ్రాయెల్ ఇరాన్ ఘటనతో ప్రపంచ యుద్ధం ప్రారంభం కానుందా? వరల్డ్ వార్ 3 ప్రారంభం కానుందా? సంకేతాలు అవుననే అంటున్నాయి. కరోనా తర్వాత
బీభత్సమైన ఆర్థిక పరిస్థితితో కొట్టాడుతున్నటువంటి ప్రపంచ దేశాలు యుద్ధానికి సిద్ధంగా ఉన్నాయా? ఇరాన్ ఇజ్రాయెల్ దాడులతో ఆయిల్ రేట్లు పెరిగిపోయాయా? అవును, పెరిగిపోయాయి అంటున్నాయి. మిడిల్ ఈస్ట్ కంట్రీస్ ఎటువైపు మొగ్గు చూపుతున్నాయి? అమెరికా వైపా లేకపోతే రష్యా వైపా? రష్యా లీడర్ పుతిన్ నిర్ణయం మీద ప్రపంచ యుద్ధం ఆధారపడి ఉందా? అవును, పుతిన్ని రెచ్చగొడితే అణు విధ్వంసమేనా? అవుననే అంటున్నాయి ప్రస్తుత పరిస్థితులు. ఎందుకంటే ఇజ్రాయెల్ తన అస్తిత్వం కోసం పోరాడుతుంది. మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో ఉన్నటువంటి కొన్ని దేశాలు తన పట్టు సాధించాలని, ముస్లిం కంట్రీస్ యొక్క పట్టు సాధించాలని చెప్పేసి పోరాడుతున్నారు. ఇటువంటి సందర్భంలో ఇజ్రాయెల్ నిలదొక్కుంటుందా? ఇరాన్ జరిపినటువంటి క్షిపణి దాడుల్లో ఇజ్రాయెల్ పై ప్రతి ఒక్క క్షిపణి 100% హిట్ అయింది. ఐరన్ డోమ్ ఎందుకు విఫలమైంది? ఇజ్రాయెల్ కథ అంతమందిందా? ఇక నేతన్యాహు పరిస్థితి అంతంత మాత్రమేనా? అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తన సైన్యాన్ని పంపించినప్పటికీ ఆలస్యం కానుందా? ఇక ఈ ఆలస్యం వెనుక రష్యా యొక్క పుతినే కారణమా? ప్రపంచ యుద్ధం తర్వాత పరిస్థితి ఏంటి? ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధంతో ప్రజల్లో భయాందోళనలు మొదలయ్యాయి. ఎక్కడికక్కడ ప్రజలు ఇళ్లలోనే ఉంటున్నారు. ఎప్పుడు ఏ క్షిపణి వచ్చి ఎక్కడ ఏ బిల్డింగ్ మీద పడుతుందో, ఎక్కడ ఏ బాంబు ఎక్కడ విస్ఫోటనం అవుతుందో అని చెప్పేసి బిక్కుమంటూ బతుకుతున్నారు. ఇలాంటి సందర్భంలో యునైటెడ్ నేషన్స్ ఏం చేస్తుంది? యుద్ధాన్ని ఆపుతామని యునైటెడ్ నేషన్స్ చెప్పినప్పటికీ ఇజ్రాయెల్ గాజా యుద్ధాన్ని ఆపలేకపోయింది. రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని ఆపలేకపోయింది. ఇప్పుడు ఇజ్రాయెల్ లెబనాన్ యుద్ధం ఆపలేకపోయింది. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ఆపలేకపోయింది. 2024లో భగ్గుమంటుంది మిడిల్ ఈస్ట్ కంట్రీస్. సగానికి పైగా దేశాలన్నీ నాశనం అయిపోయాయి. సగానికి పైగా దేశాలలో బతకడానికి తిండి లేక బతుకు జీవుడా అని వేరే దేశాలకు వలస వెళ్ళిపోతున్నారు అక్కడి ప్రజలు. ఇదంతా జరుగుతున్న చీమ కుట్టినట్టుగా లేదు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్. తలుచుకుంటే యుద్ధాన్ని ఆపేవాడు, కానీ పాలస్తీనా విషయంలో అది చేయలేదు. ఇప్పుడు అమెరికా ఎలక్షన్స్ అయిపోయాక చూద్దాంలే అన్నట్టు వ్యవహరించడంపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి యూరోపియన్ కంట్రీస్. ఇప్పటికే ఫ్రాన్స్ తన వైఖరిని ఎండగట్టింది. కానీ కొన్ని దేశాలు అమెరికాతో ససమీరా అంటున్నాయి. యుద్ధం వద్దు, శరణే ముద్దు అని అంటున్నాయి. అయినా తన వ్యాపారం బాగుండాలి, తన ఆయుధ కర్మాగారాలు నిండాలి, అమెరికానే పై స్థాయిలో ఉండాలని అమెరికా ఎంతకైనా దిగజారుతుంది. సో అమెరికా తన రక్షణ దళాన్ని ఇజ్రాయెల్తో యుద్ధంలో దింపిన ఇప్పుడు ఇజ్రాయెల్ గెలిచే పరిస్థితిలో ఉంది. గాజా యుద్ధం తర్వాత చతికిలబడినటువంటి ఇజ్రాయెల్ ఇరాన్తో పోటీపడే సత్తా ఉందా? అయతుల్లా ఖుమైనీ ఇరాన్ సుప్రీం లీడర్ ఒకే ఒక్క మాట చెప్పి, మేము ఇజ్రాయెల్ అంతం కోరుతున్నాం, ఇజ్రాయెల్ని నామరూపాలు లేకుండా చేస్తాం, అమెరికా సహాయం చేసినా చెయ్యకున్నా, మా వెనుక రష్యా నిలబడ్డా నిలబడకున్నా మేము ఇజ్రాయెల్ని మిడిల్ ఈస్ట్ కంట్రీ నుంచి నామరూపాలు లేకుండా చేస్తామని అయతుల్లా ఖుమైనీ వాగ్దానం చేశారు. తన టాప్ మిలిటెంట్లను 5 మందిని కోల్పోయినటువంటి అయతుల్లా ఖుమైనీ ఈ రకంగా పగ తీర్చుకున్నారా? ఇరానీ ప్రజలకు అయతుల్లా ఖుమైనీ మేము సాధించగలం, ఇజ్రాయెల్ పై దాడి జరపగలం, మేము ఇరాన్లో కూర్చొనే ఇజ్రాయెల్ పై దాడి జరపగలం అని చెప్పేసి 2100 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఇజ్రాయెల్ పై 8 నిమిషాల్లో 200 మిసైల్తో రాత్రిపూట భీకరమైన దాడులు జరిపారు. ఈ దాడుల్లో ఐరన్ డోమ్ విఫలమైందన్నట్టు సమాచారాలు వస్తుంది. ఇజ్రాయెల్ అధ్యక్షుడు నెతన్యాహు మాటల్లో భయం కనిపిస్తుంది. ఇజ్రాయెల్ తమ సత్తా చాటనుందా? లెబనాన్లో పేజర్స్ బాంబు పేలుడు ఎలా అయితే జరిగాయో అదే విధంగా కొత్త స్ట్రాటజీతో ఇరాన్ పై ప్రయోగించే అవకాశం ఉందా? ఇజ్రాయెల్ ఇరాన్ యొక్క యుద్ధ వాతావరణం భీకరంగా నెలకొంది. ప్రతిరోజు జరిగే ఈ వార్ అప్డేట్స్ కోసం ఇప్పుడే పోస్ట్ 360 ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మరికొన్ని వార్ అప్డేట్స్తో మీ ముందుంటారు.